రామాయణం. ఆ పదం వినగానే అందరికీ ఒళ్ళు పులకిస్తుంది. దీన్ని తెలియనివాడు ఎవడు ఉండడు. రామాయణం యొక్క నేపథ్యాన్ని మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. మా అమ్మగారి యొక్క నాన్నగారు మండా జగన్నాథం భుక్త గారు, వారి పేరే హరిరామ్జీ. వారికి రామాయణంలో ఉండేటువంటి 24,000 శ్లోకాలు కంఠస్థవచ్చు. ఇప్పుడు ఎక్కడైతే మేము ఉంటూ ఉన్నామో, ఇప్పుడు మేము ఉంటున్నటువంటి బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో ఆ పడక గది, అక్కడ ఒక రామాఫలం చెట్టు ఉండేది. ఆ రామాఫలం చెట్టు కింద కూర్చొని వారు సుమారుగా 50 నుంచి 60 సంవత్సరాలు రామాయణ దీక్ష చేశారు వారు. కనుక రామతత్వాన్ని మనం తెలుసుకోవడం అంటే అది కొన్ని కోట్ల జన్మల సుకృతం. అది అందరికీ లభించేది కాదు. ఈ ప్రపంచం యావత్తు కూడా ఈరోజు ఎంతో ఆనందించాలి. రాముడు పుట్టినటువంటి స్థలానికి కనీసం ఒక ఆశ్రయం కూడా లేనటువంటి పరిస్థితుల్లో పాలకులలో పరమాత్ముడు ప్రవేశించి ఒక అద్భుతమైన క్షేత్రాన్ని అయోధ్యలో మనందరి అద్భుతమైన భక్తిపూర్వక నిదర్శనంగా యావత్ భారతావని విశ్వం కూడా పులకించేలా నిర్మించి అక్కడ వారు వసించి మనల్ని అనుగ్రహించే క్రమంలో శ్రీరామచంద్రమూర్తి ఉండడం మనందరికీ శుభదాయకం. ఇది చాలా అద్భుతమైన అంశం. ఇక మనందరం ఎంత సద్భాగ్యవంతులం. స్వామి సాక్షాత్ శివశక్తి అవతరణం, సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి వారే సత్యసాయి భగవంతుడు అని చెప్పడానికి అనేకమైనటువంటి దృష్టాంతాలు. ముఖ్యంగా ఈ 7 రోజుల కాలాన్ని మనం శ్రవణ దీక్ష అని ప్రకటించుకున్నాం. ఏం దీక్షను ప్రకటించామండి? అసలు ఏంటి శ్రవణం? అసలు ఈ శ్రవణం అంటే ఏంటి? అసలు శ్రవణ నక్షత్రం ఎవరిదండి? వెంకటరమణ కన్నా ముందు ఇంకోళ్ళు ఉన్నారండి. విష్ణుమూర్తి యొక్క నక్షత్రమే శ్రవణ నక్షత్రం. విష్ణుమూర్తి శ్రీ మహావిష్ణువు యొక్క నక్షత్రం ఏం నక్షత్రం అండి? నక్షత్రం. అదే మరి కలియుగ అవతార పురుషుడైనటువంటి యొక్క 7 కొండల వెంకటేశ్వరుని యొక్క నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం. దాని పేరేంటండి? శ్రవణ. అంటే ఏంటి? నవవిధ భక్తి మార్గాలు శ్రవణముతో మొదలై చిట్ట చివరి చెప్పగలరా ఎవరైనా? ఆత్మ నివేదనం చెప్పాలి. చిట్ట చివరిది ఏంటండి? మొదటిది ఏంటండి? మొదటిది శ్రవణం. శ్రవణం అంటే ఏంటండి? వినడం. అంటే మనకు ఒక మంచి తెలుసు కదా, సుమతి శతకంలో ఉంది, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింప దగున్, కనిగల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. దాని అర్థం ఏంటి తెలుసా అండి? ఎవరు చెప్పినా వినాలట. వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. శ్రవణము. ఇది రామాయణం మొత్తం ఈ శ్రవణం అనే భక్తి మార్గంలోనే కొనసాగింది. దానివల్ల మాత్రమే జరిగింది. ఫస్ట్ కరెక్షన్ అక్కడ ఉండాలి. మీ అందరూ తెలుసు కదా, సంగీతం 2 బాణీలు. ఒకటవది హిందుస్థానీ, రెండవది కర్ణాటకం అనుకోండి. కర్ణాటక అంటే ఏంటి? కర్ణము అనగా చెవి, ఆటకము అనగా వినడం. వినడం 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 చాలా వెరీ ఇంపార్టెంట్. ఎవడైతే గుడ్ లిజనరో వాడు గుడ్ లెర్నర్. ఎవడు గుడ్ లెర్నరో వాడు గుడ్ ఇంప్లిమెంటర్. ఎవడు గుడ్ ఇంప్లిమెంటరో వాడు గుడ్ విన్నర్. కనుక వినడం వెరీ ఇంపార్టెంట్. అసలు ఏం వినాలి, ఏం వినకూడదు, ఎలా వినాలి, ఎలా వినకూడదు, ఇవన్నీ రామాయణం చెప్పింది. మనం చెయ్యవలసిందల్లా ఆ శ్రవణ నక్షత్రంలో పుట్టిన యొక్క శ్రీ మహావిష్ణువు, అదే అంశలో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారముగా వచ్చిన యొక్క శ్రీరామచంద్రమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ. ఆ ధర్మమూర్తి యొక్క అద్వితీయమైన క్రమంలో అందరికన్నా గొప్ప లిజనర్ ఎవరు తెలుసండి? రామాయణం మొత్తంలో మంచి శ్రవణకారుడు ఎవరు? శ్రీరామచంద్రుడు. ఎక్కడ మీరు గమనించండి, రామ స్పెల్లింగ్ చెప్పండి ఇంగ్లీష్లో. RA. ఫస్ట్ అక్షరం ఏంటండి? రెడీనెస్. గడి చెప్పాలి. ఏంటండి అంటే ఏంటండి? సంసిద్ధత. ఏంటండి? విశ్వామిత్రుడు వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? దశరథుడి దగ్గరికి. నాయన దశరథ, నీ బిడ్డలిద్దరిని కూడా నాతో సిద్ధాశ్రమ రక్షణకు పంపించు. నో, కుదరదు, సైన్యాన్ని తీసుకెళ్ళినాడు. నువ్వేం రాజు అని తిట్టాడు. వశిష్ఠుడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఆడిన మాట తప్పకూడదు దశరథ, పంపించు. రాముడు చెప్పాడు, పిలిచాడు, నాయనా రామ, నువ్వు నవకోమలాంగుడివి,
ఇంకా ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతూ ఉన్నావు. నువ్వేం చేయగలవు అంటే మీరు ఏది ఇస్తుంది రెడీనెస్. ఎస్ చెప్పాడు, తండ్రి చెప్పాడు, వెళ్ళాడు. రేపు నీకు పట్టాభిషేకం. ఎస్ ఏమన్నాడు రాముడు? ఐయామ్ రెడీ అన్నాడు. ఏమన్నాడు? రెడీ అన్నాడు. ఆ రాత్రి మళ్ళా అక్కడ మళ్ళా శ్రవణం మనం అనుకోవాలి. ఇక్కడ అసలైన రామాయణం అంతా కూడా ఒక్క వ్యక్తితో, ఒక్క శ్రవణంతో మొదలైంది. అదే కైకేయి చేసిన శ్రవణం వల్ల, మందర మాట్లాడిన మాటల వల్ల. అంటే కైకేయి విన్నటువంటి శ్రవణమే రామాయణానికి, రావణ దర్పాన్ని అణిచివేయడానికి, రావణుని యొక్క సంహారానికి బీజం అనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక ఒకే శ్రవణము అది దుశ్శ్రవణము. అంటే ఏదైతే వినకూడదో, ఏదైతే ఆమె విన్నాదో, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. దశరథుని పిలిచింది, కోరికలు అడిగింది. దశరథుడు చెప్పలేకపోయాడు. రాముడు కబురు పెట్టింది. ఎవరు కబురు పెట్టారు? కైకేయి కబురు పెట్టింది. వచ్చారు. ఏమి నాన్నగారు అలా ఉన్నారంటే, మీ నాన్నగారు ఏం చెప్పలేరు బాబు, నేను చెప్తాను, నేను మమ్మీని ఉన్నానుగా చెప్తాను అన్నది. ఓకే అయింది కదా, చెప్పింది. ఓకే నాన్నగారు మీది కూడా అదేనా? ఏం మాట్లాడలే. ఎస్ రేపు ఉదయం పట్టాభిషేకం అవ్వాల్సిన వ్యక్తి ఈరోజు రాత్రి పిలవగానే, ఇది చెప్పగానే ఏమని చెప్పాడు? ఫస్ట్ నో ఐయామ్ రెడీ. గమనించండి, రామాయణంలో రాముడు ప్రతి విభాగములో, ప్రతి కాంటెక్స్ట్లో, ప్రతి సందర్భంలో వారు ప్రకటించిన మొట్టమొదటి ధర్మమైన అంశం నేను సిద్ధముగా ఉన్నాను, ఐఆమ్ రెడీ. ఏది విధి విధానమై లిఖించబడి ఉన్నదో దానిని నేను పొందటానికి, స్వీకరించటానికి, ఆచరించటానికి నేను 100% ప్రేమయుక్తంగా సిద్ధంగా ఉన్నాడు. అందుకనే రాముడి దగ్గర నుంచి మొట్టమొదటి నేర్చుకోవాల్సింది దట్ రెడీనెస్. ఇది ఇలా జరిగిందా, ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఎక్కడా రాముడు ఏడవలే. రాముడు కేవలం ఏడ్చిందంతా ఒకే ఒక్క చోట. సీతాపహరణం అయిపోయిన తర్వాత అయ్యో సీత కోసం ఏడ్చాను మనం అనుకుంటున్నాం. అక్కడ భార్య వియోగంతో ఏడవలేదు. తనను నమ్మి అడవి కోసం కూడా, అడవుల పాలైనటువంటి ఒక స్త్రీమూర్తిని కూడా నేను కనీసం నాతో రక్షించలేకపోయానేటువంటి యొక్క వేదనతో రాముడు రోదన చేశాడు. కానీ రాముడు ఎల్లవేళలా కలిగి ఉంది రెడీనెస్. మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ శ్రవణం మనం తీసుకుంటే కనుక 2 సందర్భాల్లో రామాయణంలో చాలా ఫలితాన్ని ఇస్తున్నది. 2వ సందర్భం మీకు చెప్తాను. మొట్టమొదటిది ఎక్కడ శ్రవణము బాగా పనిచేయక రామాయణం అంకురార్పణ జరిగింది? చెప్పట్లేదు మీరు. మందర చెప్పినటువంటి మాటలను వినటువంటి కైకేయి. ఇంకోటి ఎప్పుడు తెలుసా అండి, రావణాసురుడు చాలా గొప్పవాడు. కానీ వాలి సుగ్రీవులతో మొదటి నుంచి ఎవరికి ఫ్రెండ్షిప్ ఉండేది? రావణాసురుడికి చాలా మైత్రి ఉండేది. కానీ వాళ్ళిద్దరు ఎంత అన్యోన్యంగా ఉండేవారు అంటే, ఇది ఆత్మారామం బుక్లో స్వామి రాశారు. ఎంత అన్యోన్యమైనటువంటి, అనన్యమైన, అంటే ఒకరికంటే ఒకరికి అమితమైన ప్రేమ. ఎవరికి? వాలికి. వాళ్ళ యొక్క అన్నదమ్ముల యొక్క మైత్రిని, బంధాన్ని చూసి ఎవరెవరు లేపారు? రావణాసుడు ఓర్వలేక లంక నుంచి వచ్చి, స్వామి ఆత్మారామంలో చెప్పారు. ఆత్మారామం అనేటువంటి బుక్కు అద్భుతమైన బుక్కు. ఆ గ్రంథం మహాగ్రంథం అది. అయితే వచ్చి ఏం చేశాడంటే వాలికి లేని పోనివన్నీ కూడా నూరిపోసాడు. వాలి వింటూ 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 ఎంత నూరిపోవడానికి ఏం చేశాడంటే, రావణాసుడు ఏకంగా ఆ కిష్కింధావనిలో కొన్ని నెలల పాటు ఉండిపోయాడు. అంటే కేవలం టు స్పాయిల్ ద మైండ్ సెట్ ఆఫ్ వాలి. అంతే. మొత్తం అప్పటిదాకా ఉన్నటువంటి సుగ్రీవుడితో విభేదం కలిగి ఉన్నాడు. తన భార్యను అపహరించాడు. లేనిపోని అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా జరిగాయి. ఇక్కడ వాలి విన్నటువంటి యొక్క ఆ శ్రవణం కూడా ఏ శ్రవణం? మంచి శ్రవణమా? కాదు, చెడు శ్రవణం. రామ అన్న 2 అక్షరాలే చాలా చెప్తాయి. మొదటి అక్షరం ఏంటండి? రా. ఏంటండి? ఫస్ట్ ఏంటి? రా. తెలుగులో రా అంటే రావాలి. మంచితనం మనలోకి రావాలి. అది మనలో రాలేదనుకోండి, మన రామభక్తులమే కాదు, రామనామం అనడం వల్ల ప్రయోజనమే లేదు. రాజిల్లాలి. మనలో అద్భుతమైనటువంటి యొక్క ఆ మహనీయతత్వం మనలో రాజిల్లాలి, అంటే వర్ధిల్లాలి. కనుక రా అంటే పిలవడం, అంటే కమ్, నువ్వు రా ఇలా అంటాం, అంటే ఆహ్వానించడం. దేన్ని? అద్భుతమైన మధురత్వాన్ని మనలోకి ఆహ్వానించాలి.
ఈ మూడిటిని మనం చేయాలంటే శ్రవణము చాలా 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 ఇంపార్టెంట్. కానీ ఈ శ్రవణం చేయడం వల్ల ఏం ఉపయోగము అంటే, మనం అందరం జీవితంలో ఇతరులకు సంబంధించిన చెడుని వినకుండా ఒక దీక్ష చేపడితే మనల్ని మించిన సాధకులు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. గమనించండి, ఎవ్వరు ఉండరు. అదే శూర్పణఖ, నువ్వెంత అందగాడివి, నువ్వెంత సుందరాంగుడివి, ఆ సీత చూస్తే నారవస్త్రం కట్టుకొని ఉంది, నా దగ్గర రాజ్యం ఉంది, మా అన్న రావణాసురుడు కమ్ నా యాక్టివా హోండా ఎక్కు, నేను తీసుకెళ్ళిపోతాను అంది. కానీ వెళ్ళలే. నో అంటే అదే శ్రవణం లక్ష్మణుడు కానీ లేదా రాముడు కానీ వినలేదు. మీకు అర్థమైంది కదా? కమ్ టు నో దిస్ పాయింట్. మన జీవితంలో కూడా అనేక అంశాలు, మంచి చెడులు, లాభాలు నష్టాలు, శుభ అశుభాలు కలగడానికి మన శ్రవణమే అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశము అనే అంశాన్ని మనం తెలుసుకోవాలి. లాస్ట్ మాట, రామాయణం అనేదాన్ని సత్యసాయి పరమాత్ముడు అంతర్యజ్ఞం అని చెప్పారు. ఏంటని చెప్పారండి? ఈరోజు నేను ఆ పర్టికులర్గా అంతర్యజ్ఞం అనేది నేను చదివి వినిపించుకుంటే నా ఒళ్ళు ఒకసారి పులకించింది. స్వామి, ఇంతకు ముందు చదవలేదే, కానీ మా అందరితో గత నవంబర్ 24 నుంచి ఏం చేస్తున్నావు? సత్యసాయి నిత్య సంయోగ జపయజ్ఞం చేయిస్తున్నావు. దాంట్లో స్వామి చెప్పారు ఏంటంటే, ప్రతి ఒక్కరి లోపల హృదయ స్థానమే సిద్ధాశ్రమం. ఏంటని చెప్పారు స్వామి? ఎక్కడ ఏ స్థానము? ఎవరి హృదయస్థానం? ప్రతి ఒక్కరి హృదయస్థానం ఏంటండి? సిద్ధాశ్రమం. గట్టి చెప్పండి, ఏ ఆశ్రమం? ఏ ఆశ్రమ రక్షణకై రాముడు వెళ్ళాడు? సిద్ధాశ్రమ రక్షణకై రాముడు. అంటే మన పరమాత్ముడు కూడా లోపల ఆ హృదయ స్థానంలో ఉండే ఆ సిద్ధాశ్రమం జరిగే యజ్ఞం బాగా జరగడానికి చెప్పారు కదా, స్వామి చెప్పారు కదా, మానవదేహమే యజ్ఞగుండము మానవదేహము, సత్యసాయి నామమే యజ్ఞ సమిధ, సత్యసాయి నామమే యజ్ఞ తేజస్సు, భగవత్ చైతన్యము, యజ్ఞఫలము సాయి కృపానుగ్రహము, యజ్ఞ ప్రసాదము సత్యసాయి ప్రేమామృతము. అరే నేను ఆశ్చర్యపోయాను. అరే ఎందుకు వచ్చాడు విశ్వామిత్రుడు దశరథ దగ్గరికి? యజ్ఞంలో ఏం చేస్తున్నారు రాక్షసులు? మాంసాలు తెచ్చి వేసేస్తున్నారు, రక్తం పోసేస్తున్నారు, అపవిత్రం చేసేస్తున్నారు. యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్ళనివ్వటం లేదు. ఇప్పుడు చేసే ప్రతి యజ్ఞంలో కూడా కామ్యం ఉన్నది, ఏదో కోరిక ఉన్నది. కానీ అప్పట్లో మునీశ్వరులు చేసిన యజ్ఞంలో కామ్యము లేదు. విశ్వ కళ్యాణము, భగవత్ సందర్శన, అనుగ్రహ ప్రాప్తి, భగవంతుని ప్రీతి కలిగించడానికి యజ్ఞం చేసేవారు. కనుక విశ్వామిత్రుడు వచ్చి అడిగితే ఎంత అద్భుతంగా ఆ దశరథుడు పంపించాడు కదా. అప్పుడు ఎప్పుడైతే రామలక్ష్మణులు, రాముడు కాపలా కాసాడో సిద్ధాశ్రమాన్ని, ఎప్పుడైతే మనలో ఉండేటువంటి ఆత్మ అనేటువంటి యొక్క రాముడు ఎప్పుడు మన హృదయ సిద్ధాశ్రమాన్ని కాపలా కాసాడో, అప్పుడు మరి ఏ తాటకి మారీచ సుబాహులు లాంటి ఏ విధమైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి రీతులు అనుకుని వారు ఎంతో గొప్పదనుకున్నటువంటి యొక్క బలముతో వచ్చేటువంటి యొక్క ఏ రాక్షసుల యొక్క బారిని కూడా మన హృదయం పడదు, వారు రక్షించి కాపాడతారు. కానీ అక్కడ నిలబెట్టవలసిన ఆ ఆత్మారాముడిని అందరూ నమస్కరించి చెప్పండి. ఓం సాయి రామాయ విద్మహే ఆత్మారామాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్. ఆత్మారాముడు రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ సిద్ధాశ్రమ రక్షణ జరగాలి, అంతర్యజ్ఞం జరుగుతూనే ఉండాలి. ఉచ్ఛ్వాస లోపలికి వెళ్తున్న చల్లటి వెళ్తోంది, అది సమిధ బయటకు వస్తుంది, ఆ వేడికి వస్తుంది, అంతే కదా. అది అయిపోయింది అనుకోండి, యజ్ఞం అయిపోయింది అనుకోండి, ఇంకో యజ్ఞం అవుతుంది, లాస్ట్ యజ్ఞం, అది ముట్టించేస్తారు, అక్కడితో సరి. కనుక డియర్ డివోటీస్, రామాయణం అంటే బయట జరిగేది కాదు, రామాయణం అంటే లోపల జరిగేది. ఆ అంతర్యజ్ఞానికి సిద్ధంగా ఉండాలి, శ్రవణ దీక్షకు సిద్ధముగా ఉండాలి. శ్రవణం చేసేటప్పుడు ఇది నేను చెయ్యవచ్చా లేదా, దయచేసి ఏమియూ ఎవరికి సంబంధించి నెగిటివ్ చెప్పవద్దు. అందరిలోనే లోపాలు ఉంటాయి, కానీ అందరిలో కూడా సుగుణాలు ఉంటాయి. కానీ మన మానవ నైజం ఏం తెలుసండి, ఈ మొత్తం నోట్లో 32 పళ్ళలో ఒక్క పన్ను ఊడిపోయింది. నాలిక గడియకు ఎక్కడికి వెళ్తుందండి, ఆ పన్నుని అలా కిలుకుతుంటుంది.
ఎమ్ ఐ రైట్ ఆర్ నాట్? ఈ మొత్తం హాల్లో లేకపోతే మొత్తం మన మందిరంలో లేకపోతే మన ఇంట్లో ఒక గదిలో హాల్లోకి రాగానే ఒక టైల్ ఊడిపోతుంది. మిగతా ఇల్లంతా చాలా సూపర్లాగా ఉంది, కానీ ఒక టైల్ ఊడిపోతుంది. రాగానే మొత్తం దృష్టి అంతా తినపడుతుంది, ఆ లేని టైల్ తినపడుతుంది. ఒక ప్రొఫెసర్కి 40 మంది విద్యార్థులకి మీకు టెస్ట్ పెడతానరా ఇవాళ అన్నాడు. వెరీ గుడ్ సార్, పెట్టండి అన్నారు. 40 మందికి క్వశ్చన్ పేపర్లు ఇచ్చారు. ఇచ్చి మీరు చెక్గా రాయండి అంటే మీ అందరి క్వశ్చన్ పేపర్లు కూడా మీ యొక్క టేబుల్పై బోర్లించబడి ఉన్నాయి, మీకు ఆల్రెడీ పెట్టేయడం జరిగింది. దాన్ని తీసి మీరు చదివి మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అన్నారు. ఆ క్వశ్చన్ ఏమంటే, ఒక తెల్లని కాగితము, దానిలో ఒక నల్లని చుక్క, నువ్వు ఏమి గ్రహించావు అని దానిలో క్వశ్చన్. ప్రతి ఒక్కటి కూడా ఇది ఒక తెల్లని కాగితం, కానీ దీనిలో ఒక నల్లని చుక్క. ఆ నల్లని చుక్క లేకపోతే ఈ తెల్లని కాగితం ఎంతో బాగుండు. ఆ నల్లని చుక్క కాగితం మధ్యలో ఉండడం వల్ల తెల్లని కాగితం అంతా మొత్తం రూపుని మార్చుకుంది. అలా రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఆ తెల్లని కాగితంలో ఉండే నల్లని చుక్క కోసం రాశారు. కానీ మొత్తంలో ఒకే ఒక వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి శ్వేతవర్ణము అంతటా ఆవహించి ఉంటే దానికి అందాన్ని పెంచుతూ ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్న బొట్టు చుక్క. ఎంతటి అంటే దిష్టి తగలకుండా ఆ అందానికి అద్భుతమైన రీతిలో ఉండేలా ఆ శ్వేతవర్ణానికి ఆ నల్లని చుక్క ఎంతో ఒక పెండ్లి కుమార్తెకు ఉండేటువంటి యొక్క బుగ్గ మీద చుక్కల ఎంతో శోభాయమానముగా అందముగా సౌందర్యముగా ఉన్నదని రాశాడు. మిగిలిన వారందరూ ఇదే నల్ల చుక్కని లోపముగా భావిస్తే ఒకే ఒక్క విద్యార్థి దాన్ని అందంగా భావించాడు. కాబట్టి ఉన్నది అదే చుక్క, ఉన్నది అదే కాగితం, చూసే దృష్టి వేరై ఉంటే మొత్తం సృష్టి అంతా వేరై ఉంటుంది. ఇదే స్వామి చెప్పారు. మనం శ్రవణం మంచిగా చేయగలిగితే ఆలోచన మంచిగా కలుగుతుంది, ఆలోచన మంచిగా కలిగితే మాట మంచిగా వస్తుంది, మాట మంచిగా వస్తే గుణము మంచిగా ఉంటుంది, గుణము మంచిగా ఉంటే మన జీవితమే మంచిగా వర్ధిల్లుతుంది. కనుక శ్రవణము చాలా 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 ప్రాధాన్యతతో కూడిన అంశము. ఫోనుల్లో ముఖ్యంగా మాట్లాడేటప్పుడు తస్మాత్ జాగ్రత్త, ఇది చాలా ప్రమాదం. నేనైనా ఒక స్కూల్ టీచర్ ఫోన్ చేసి అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని నేనే అడుగుతాను. అదైనా తప్పే. ఇతరుల్లో లోపాలని మనం చర్చిస్తే మన నాలుకతో వారి పాపాలని మన అకౌంట్లో వేసుకుంటున్నామట. ఇది స్వామి చెప్పిన మాటే. మన నాలుకతో వాళ్ళ పాపాలని మన అకౌంట్లో వేసుకుంటున్నాడు. ఇది ఎక్కడ గోలరు నాయన? వాడి పాపం చేయడం ఏంటి, మనం అకౌంట్లోకి వాడి పాపాన్ని మనం లాక్కోవడం ఏంటి? అవసరం లేదు. ఎవ్వరి కోసము, చెడ్డవాడి కోసము కూడా చెడుగా మాట్లాడకు, చెడుగా చెప్పేటువంటి వారి యొక్క మాటలు వినకు అని స్వామి చెప్పారు. కాబట్టి తన యొక్క మొత్తము అవతార క్రమంలో సత్యసాయి పరంధాముడు నిరంతరము కూడా సమ్యక్ శ్రవణం సమ్యక్ శ్రవణం సమ్యక్ శ్రవణం, మంచినే వినాలి. లిజన్ గుడ్, లిజన్ గుడ్, లిజన్ గుడ్, లిజన్ గుడ్. మనం అది చేస్తున్నాం. ఎంతో మనం మారాం. మీకు తెలుసా అండి, చాలామంది అలా ఉన్నాను. నో, ఈ మందిరంలో ఈ క్షేత్రములో మనం ద్వారా కాబడే ప్రతి పనిలో ప్రతి కార్యములో సేవ అయినా స్మరణైనా భజనైనా పూజైనా బాల వికాస్ అయినా మనందరిలో స్వామి ఆశిస్తున్న మార్పు చాలా వచ్చింది. స్వామి చాలా సంతసిస్తూ ఉన్న అంశాన్ని గట్టిగా ఒక మన స్వామి కృతజ్ఞతాపూర్వకంగా మనందరం విన్నవించుకోవాలి. రెండవది, రాముడు వచ్చేంత మాత్రాన సిద్ధాశ్రమంలో రక్షణ జరిగిపోదు. రాముడికి ఏమి ఇవ్వాలండి? విశ్వామిత్రుడు పక్కనే ఉండాలా? రాముడికి అధికారం ఇవ్వాలా? చెప్పండి. రాముడికి ఏం ఇవ్వాలి? అధికారం ఇవ్వాలి. అంటే ఈ హృదయాన్ని నువ్వు పాలించురా నాయనా. అంటే మన ఆలోచన మరి లేదు. స్వామి ఏం ఆలోచిస్తారు, స్వామి ఎలా ఉంటారు, స్వామి ఏది నచ్చుతారు, స్వామి ఏది మెచ్చుతారు. ఇదే రామాయణం, ఇదే ఆత్మారామం. ఎవ్వరి కోసము కూడా చెడుగా నెగిటివ్గా దేనికోసము కూడా నెగిటివ్ న్యూస్లు కూడా వినొద్దు. అలా సీరియల్ అలా లేకపోతే పలానా షార్ట్స్ రీల్స్ వీటిలో నెగిటివిటీని వినొద్దు. డోంట్ లిజన్ నెగిటివ్ న్యూస్, నెగిటివ్ ఇన్ఫర్మేషన్. డోంట్ లిజన్ టు నెగిటివ్ వార్తల్లో కూడా సగం కొట్టుకోవడం, చంపుకోవడం, ఈ మనకు అన్నీ కూడా అశాంతిని కలిగించే అంశాలే. కాబట్టి ఇవేవి వినకుండా, నేను ఒక హెడ్ మాస్టర్గా పనిచేస్తుంటే కూడా లాస్ట్ 4 to 5 yearsలో న్యూస్ వినడం మానేశాను. నేను ఎక్కడ వెనకంజలో వెళ్ళిపోలేదు,
నేనేమీ కోల్పోలేదు, చాలా అద్భుతంగా ఆనందంగా ఉన్నాను. అంతకుముందు నేను రోజు కనీసం 3 నుంచి 4 గంటలు న్యూస్ వినేవాడిని, 3 to 4 hours. కాబట్టి భగవంతునితో అటాచ్ అవ్వాలంటే ప్రపంచంతో డిటాచ్ అవ్వాలి. ప్రపంచంతో డిటాచ్ అవ్వాలంటే ప్రపంచ శుద్ధులు ఎక్కువ, లోకాభిరామాయణాలు వినకూడదు. దాని పేరు ఉంది, లోకాభిరామాయణం వినకూడదు. అది పరమాత్మతో కూడా రామాయణం వినాలి. కనుక అటువంటి దివ్యమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని పరమాత్ముడు మనందరికీ అందివ్వాలని ప్రార్థన చేస్తూ, చూడండి మరి రామాయణం అంతర్యజ్ఞమని స్వామి చెప్పినది. స్వామి అదే మరి నవంబర్ 21వ తారీఖు నాడు, మీ ఎవరికి ఇప్పుడు చెప్పలేదు, నవంబర్ 21వ తారీఖు నాడు 2024లో స్వప్నంలో కనిపించి, ఏ కార్యక్రమం చేస్తే 24వ తారీఖు నుంచి నీకు ఎప్పుడూ మేము కనెక్ట్ అయి ఉంటాం స్వామిని అడిగితే, స్వామి దివ్యమైన వాక్కుతో ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, స్వామికి దివ్యమైనటువంటి వాక్కుతో వారి నోటితో భగవాన్ శ్రీ సత్యసాయి నిత్య సంయోగ జపయజ్ఞం చెయ్యండి బంగారు అని చెప్పినటువంటి మాట ఈరోజు నాకు తలుచుకొని నా జన్మ తరించింది, పొలకించింది అని చెప్పడానికి చాలా ఆనందిస్తూ, ఆ సైలెంట్గా ఉన్న సమయంలో ఎవరేం చేస్తున్నారో కానీ ఏం చెయ్యాలి, ఏదో ఒక అష్టోత్తర శతనామావళిలోని నామాన్ని స్మరణ చెయ్యాలి, జపం చెయ్యాలి. కనుక మనమంతా ఆ విధముగా అద్భుతమైనటువంటి రామ పరంధాముని యొక్క, శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైన నవ్యమైన నామామృతముతో కూడినటువంటి మనం మన అలవాట్లను శ్రవణాన్ని గావించుకొని ఒక్క రామ నామ సంకీర్తనకు సంబంధించినటువంటి ఒక్క కీర్తనని మనం శ్రవణం చేసి ఆలపించి మన ఇక్కడి నుంచి వెళ్దాం. శ్రీరామనామం రమణీయ నామం, శ్రీరామనామం రమణీయ నామం, సుందరనామం సుగుణాభిరామం, సుందరనామం సుగుణాభిరామం, శ్రీరామనామం రమణీయ నామం, మునిజన సేవిత మోహన నామం, మునిజన సేవిత మోహన నామం, జానకి రామం జగదభిరామం, జానకి రామం జగదభిరామం, తారక నామం సత్యసాయి రామం, తారక నామం సత్యసాయి రామం, సుందరనామం సుగుణాభిరామం, సుందరరామం సుగుణాభిరామం, శ్రీరామ నామం రమణీయ నామం. जय बोलो सीता समेत हनुमत समेत लक्ष्मण समेत श्री रामचंद्रमूर्ति की जय बोलो भक्तजन समेत प्रेम सहित भगवान श्री सत्यसाई रामचंद्रमूर्ति की जय बोलो भगवान श्री सत्यसाई बाबा जी के Like this video, share this video,
and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.